రాబోయేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం మనకు. సో మరి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది జాతకాలు? పేరు వింటేనే కొంచెం భయంగా ఉంది. క్రోధినామ సంవత్సరం రిజల్ట్ కూడా భయంకరంగానే ఉంటుంది. అవునా? రిజల్ట్ కూడా భయంకర, చాలా క్రోధంగా, అంటే క్రోధం అంటే మనకు తెలిసిందే కదా, కోపంగా. సో 2024 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరము. ఓకే. సో ఈ సంవత్సరానికి అధిపతి అంటే రాజు కుజుడు. కుజుడు అంటేనే కాంట్రవర్షియల్ క్యాండిడేట్. మంత్రి శని. ఇద్దరు టగ్ ఆఫర్ క్యాండిడేట్లే. రెండు నీచగ్రహాలు, పాపగ్రహాలు ఈ సంవత్సరం ఆధిపత్యం పొంది ఉన్నాయి. రెండవది మొత్తం 30 ఆధిపత్యాలలో ఇంచుమించు 18 ఆధిపత్యాలు నీచగ్రహాలకు, పాపగ్రహాలకు వచ్చింది ఈ సంవత్సరం చుక్కలే. సో ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర పరిపాలన అనేటువంటిది ఒడిదొడుకులుగా ఉంటుంది. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు అప్పులతో మునుగును. సంక్షేమ పథకాలు విరివిగా పోటాపోటీగా అమలు జరుగును. సంఘములో అంటే సమాజములో నూతన రోగములు ప్రబలి మరొకసారి ప్రపంచమును హడలగొట్టును. అండర్లైన్. కానీ మన దేశమునకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆ ఒక్క విషయంలో మనం బయటపడ్డాం. పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. పాల ధర పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యము వలన పంటలు నష్టపోవుట రైతులకు ఈ సంవత్సరము అనుకూలము కాదు. రైతులకు రెండవ పంట అనుకూలించును. రేగడి ఇసుక నేలలు బాగా పండును. ప్రత్తి, మిర్చి, పసుపు, కంద, ఉల్లి, తృణధాన్యములు, రాగులు, ధనియాలు పంటలు బాగా పండును. మంచి ధర వచ్చును. ఈ సంవత్సరము రాజులు నిరంతరము కలహింతురు. అంటే రాజుల మధ్యన యుద్ధాలు ఉండే అవకాశం, అంటే కాంట్రవర్సీస్ ఉండే అవకాశం ఉంటాయి. అంటే పాలకుల మధ్యన విరోధాలు ఏర్పడును. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము గత 100 సంవత్సరాల నుండి తీసుకుంటే విడాకుల సంఖ్య, విడిపోయే భార్యాభర్తల సంఖ్య చాలా తీవ్రముగా ఉండును. అలాగే ఈ సంవత్సరము పాము కాటు వలన మరణించే వారి సంఖ్య చాలా హెచ్చు. ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు చాలా అధికము. అలాగే ఈ సంవత్సరము అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరము ముఖ్యంగా రాజులకు అంటే పెద్ద పెద్ద పాలకులకు అంటే ముఖ్యమంత్రులకు మరియు మాజీ ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాల్సింది. రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా నేను. రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రులకు అలాగే మాజీ ముఖ్యమంత్రులకు ప్రాణగండంలో మరియు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలనే దాంట్లో లేవు, నేను ఓవరాల్గా చెప్తున్నా. అలాగే ఒక ముఖ్యమంత్రి మరియు ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. కేంద్రంలో పాలించే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా అని ప్రతిపక్షము అంత గొప్పగా ఏమీ లేదు. ఇది విచిత్రమైన విషయం. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో సుమారు 1-2 రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పు లేదా ప్రభుత్వం పడిపోవడా లేదా ముఖ్యమంత్రి మార్పు అనేది ఖచ్చితంగా గోచరిస్తుంది. అందులో తెలంగాణ ఒకటి. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. తెలంగాణలో పాలన బాగుంటుంది కానీ ముఖ్యమంత్రి పదవిలో అడ్డంకులు గోచరిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వాడకం వల్ల యువత మత్తులో జోగుతుంది. తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి చాలామంది మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ వ్యాపారస్తులు జైలుకు వెళ్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోకు సంబంధించిన ఆరోగ్య విషయం సంచలనంగా మారుతుంది. బాలీవుడ్ హీరోయిన్కు సంబంధించిన వ్యక్తిగతమైన విషయము ప్రముఖంగా ప్రచారంలోకి వస్తుంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నాయకుడి కొడుకు అయినటువంటి యువ నాయకుడి వ్యక్తిగత జీవితం మీడియాకెక్కడం వల్ల సంచలనం నమోదవుతుంది. దాన్ని తెలుగు అని కాకుండా తెలంగాణ అనుకుందాం, ఇంకా క్లారిటీ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నాయకుడి కొడుకు అయినటువంటి యువ నాయకుడి వ్యక్తిగతమైన జీవితం మీడియాకెక్కడం వల్ల సంచలనం నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ స్థాయి అధికారులు మరియు చాలామంది బ్యూరోక్రాట్లు
కేసులకు గురయ్యే అవకాశం లేదా జైలు పాలయ్యే యోగాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంట్లో ఓఎస్డీలు అవ్వచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మినిస్ట్రీ దగ్గర సెక్రటరీలు అవ్వచ్చు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ స్థాయి అధికారులు మరియు చాలామంది బ్యూరోక్రాట్లు ఎవరైనా రావచ్చు. అవును. కేసులకు గురయ్యే అవకాశం లేదా జైలుకు పాలయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అంటారు వీటిని.